హాయ్ అండి అందరికీ. నేను మీ దుబాయ్ కుమార్ అండి. ఇవాళ అప్డేట్ వచ్చి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది అనే గ్రామంలో సముద్రంలో జెల్లీ ఫిష్కి రీసెంట్గా కొంతమంది చిన్నపిల్లలు అయితే స్నానం చేయడానికి వెళ్ళటం జరిగిందండి. అక్కడ ఆ జెల్లీ ఫిష్ జిగురు అనేది వాళ్ళకి తగలడంతో వాళ్ళ శరీరానికి ఎర్రగా ఆ బొబ్బులు అనేది రావటం, అలాగే దురదలు, ఎలర్జీ అనేది రావడం జరిగిందండి. అది మన పాలకొల్లు హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళని ట్రీట్మెంట్ అయి చేసి డాక్టర్ గారు రిపోర్ట్లు ఇచ్చింది ఏంటంటే ఇది జెల్లీ ఫిష్కి సంబంధించింది. జెల్లీ ఫిష్ తగిలిన వాటికి జిగురు మనుషులు తగిలిన ప్రాణాలు పోయే ఇది కూడా ఉంటుంది అని చెప్పి డాక్టర్ అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అటువంటిప్పుడు మీ జెల్లీ ఫిష్ మీ చర్మానికి తగిలినప్పుడు వెంటనే వెర్నిగర్ ఉంటుంది కదండి, ఆ వెర్నిగర్ ఎట్టి క్లీన్ చేస్తే దురద అనేది అయితే మనకి తగ్గుతుందని డాక్టర్ కూడా చెప్పారండి. మీకు ఎప్పుడైనా అలా జరిగితే కనుక వెర్నిగర్ ఎట్టి అలా క్లీన్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఎవరికీ తెలియదండి. ఎందుకంటే అంతర్వేది అనే గ్రామంలో నరసింహస్వామి వారి దేవస్థానానికి చాలామంది బయట నుంచి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఆ టెంపుల్ పక్కనే ఉన్న బీచ్కి అయితే వెళ్దామని చాలా సరదాగా అయితే దర్శనం చేసుకొని సముద్రం చూడటానికి లేదంటే స్నానం చేయడానికి వెళ్తాం జరుగుతుందండి. దానికోసం మీకు తెలుసున్న వాళ్ళకి అలాగే మీ బంధువులకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీకు తెలుసున్న బంధువులకి అందరికి కూడా ఈ విషయం చెప్పండి. ఎవరైనా సరే అంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసు, బయట నుంచి వచ్చే వాళ్ళకైతే తెలియదు కదండి. దానికోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని దుబాయ్ అప్డేట్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.